ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే రాబోయే 30 రోజులు మీ జీవితంలో ఒక మలుపు. ఇప్పటివరకు మీరు భరించిన నిశ్శబ్దం, మీరు చేసిన త్యాగం, మీరు ఎవరికి చెప్పుకోని బాధ అన్నిటికీ ఈ 30 రోజుల్లో ఒక అర్థం దొరుకుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా గట్టిగా రాదు, నెమ్మదిగా, కానీ లోపలనుంచి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియో స్కిప్ చేస్తే మీ రాశికి వచ్చే ఆ కీలక సంకేతాన్ని మీరు ముందే తెలుసుకునే అవకాశం పోతుంది. చివరి వరకు వినండి. చివరిలో చెప్పే మార్గదర్శకం ఈ మార్పును మీకు అనుకూలంగా మార్చుతుంది. ఎందుకు ఈ 30 రోజులు అంత ముఖ్యమైనవి? ఎందుకంటే ఈ కాలంలో గురు గ్రహ ప్రభావం అవకాశాల్ని తెరుస్తోంది. శని ప్రభావం మీ జీవితంలో అవసరం లేని భారాలను తీసివేస్తోంది. ఇది శిక్ష కాదు, ఇది శుభ్రపరిచే దశ. ఇప్పుడు ఒక్కొక్క రాశిని లోతుగా చూద్దాం. వృషభ రాశి, ఆగిపోయిన జీవితం కదలిక. వృషభ రాశివారు, మీరు చాలా కాలంగా ఒకే చోట నిలిచిపోయినట్టు ఫీలవుతున్నారు. పని చేస్తున్నా ఫలితం లేదు, ప్రయత్నం చేస్తున్నా మార్పులేదు. కాని రాబోయే 30 రోజుల్లో మీ జీవితంలో మొదటి కదలిక మొదలవుతుంది. ఏ మార్పు? ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. రావాల్సిన సమాధానం వస్తుంది. ఇంకా ఓపిక పడాలా అనే సందేహం తగ్గుతుంది. డబ్బు, కెరీర్. ఈ 30 రోజుల్లో మీకు సంబంధించిన ఒక ఆర్థిక విషయం కదలిక చూపిస్తుంది. పెండింగ్ డబ్బు, లేదా కొత్త బాధ్యత, లేదా పని ద్వారా వచ్చే అవకాశం. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తం కాదు, కాని మీ భయాన్ని తగ్గించే మార్పు. సంబంధాలు, మీరు ఒకరిని గట్టిగా పట్టుకుని ఉన్నారు. అది వ్యక్తి కావచ్చు, లేదా ఒక పరిస్థితి కావచ్చు. ఈ 30 రోజుల్లో మీరు అర్థం చేసుకుంటారు, ఏది మీకు ఉపయోగపడుతోందో, ఏది మీ శక్తిని తింటుందో. హెచ్చరిక, అతి పట్టుదలతో పాతదాన్ని లాగుతూ ఉండకండి. మార్గదర్శకం, వచ్చిన అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఇదే సరైనదా అని మనసుతో అడగండి. మీ శ్రమను మీరు గౌరవించండి. మీ మార్పు నెమ్మదిగా, కానీ స్థిరంగా ఉంటుంది. సింహరాశి, ఓ గుర్తింపు వచ్చే సమయం. సింహరాశివారు, మీరు చాలా కాలంగా ఇలా అనుకుంటున్నారు. నేను చేస్తున్నది ఎవరికైనా కనిపిస్తున్నదా? నా విలువ ఇక్కడ ఉందా? రాబోయే 30 రోజుల్లో ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం వస్తుంది. ఏ మార్పు? మీ పని గుర్తింపు పొందుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తగ్గి మాట్లాడాల్సిన అవసరం తగ్గుతుంది. కెరీర్, ఈ 30 రోజుల్లో ఒక మీటింగ్, లేదా ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దశకు తీసుకెళ్తుంది. ఇది ప్రమోషన్ కావచ్చు, లేదా పాత్ర మారడం కావచ్చు, లేదా ఇక్కడ కాదు అనే స్పష్టత కావచ్చు. ఏదైనా మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. సంబంధాలు, మీరు ఎప్పుడు బలంగా కనిపిస్తారు. కాని ఈ సమయంలో మీరు నిజంగా ఎలా ఉన్నారో ఒకరికి అర్థమవుతుంది. అది మీ బంధాన్ని బలపరుస్తుంది, లేదా అవసరం లేని దూరాన్ని సృష్టిస్తుంది. హెచ్చరిక, అహంకారంతో తొందరగా నిర్ణయం తీసుకోకండి. మార్గదర్శకం, వినడం నేర్చుకోండి. స్పందించే ముందు ఒక క్షణం ఆగండి. మీ విలువను శాంతంగా నిలబెట్టండి. ఈ 30 రోజులు మీకు మీ స్థానం గుర్తుచేసే కాలం. మీనరాశి, ఓ లోపలి మార్పు, బయట వెలుగు. మీనరాశివారు, మీరు బయట నవ్వుతారు, కాని లోపల చాలా బరువుగా ఉంటారు. ఇతరుల కోసం మీ శక్తిని ఖర్చు చేసి మీరు ఖాళీ అయ్యారు. రాబోయే 30 రోజుల్లో మీ జీవితంలో లోపలి మార్పు మొదలవుతుంది. ఏ మార్పు? మీ అవసరాలు మీకు ముఖ్యం అవుతాయి. లేదు అని చెప్పడం నేర్చుకుంటారు. మీ మనసు తేలికపడుతుంది. ప్రేమ, కుటుంబం. ఈ 30 రోజుల్లో ఒక బంధం విషయంలో స్పష్టత వస్తుంది. ఇది కలిపే నిర్ణయం కావచ్చు, లేదా వదిలే ధైర్యం కావచ్చు. ఏదైనా మీ మనసుకు భారం తగ్గుతుంది. కెరీర్ పదారి, మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఇది ఇప్పుడే అమలు కావాల్సినది కాదు, కాని మీ భవిష్యత్తుకు మూలం అవుతుంది.
హెచ్చరిక. అతిదయతో మళ్ళీ అదే చక్రంలో పడకండి. మార్గదర్శకం. మీ శక్తిని లెక్కపెట్టండి. ఎవరికోసం అయినా మీ శాంతిని తాకట్టు పెట్టవద్దు. మీ అంతర్గత స్వరాన్ని నమ్మండి. మీ మార్పు నిశ్శబ్దంగా కానీ లోతుగా ఉంటుంది. ఈ 3 రాశులకు ఒకే సందేశం. ఈ 30 రోజులు మీ జీవితాన్ని బయటనుంచి కాదు, లోపలనుంచి మార్చుతాయి. మీరు గమనించకపోయినా మీ దారి మారుతూనే ఉంటుంది. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది, అప్పుడే నా జీవితం మలుపు తిరిగింది అని. ఒక్క శక్తివంతమైన మార్గదర్శకం. ఈ 30 రోజులు ప్రతిరోజూ మనసులో ఈ మాట చెప్పుకోండి. నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను. ఈ మార్పు నన్ను భయపెట్టదు, నన్ను బలంగా చేస్తుంది. ఇది ఆశ కాదు, ఇది దిశ. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మీ జీవితం మీకు నిజంగా ముఖ్యం. లైక్ చేయండి, అది మీ మార్పుకు ధైర్యం. కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీ కోసం వచ్చే 30 రోజుల ప్రత్యేక సూచన మిస్ కాకుండా ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ మార్పుకు సంబంధించిన తదుపరి సంకేతాలు మీకు తెలియవు. జీవితం ఒక్కరోజులో మారదు, కానీ రాబోయే 30 రోజులు మీ దారిని మాత్రం ఖచ్చితంగా మార్చుతాయి.